ప్రోమో షూట్ చేయటం వల్ల ఆయనకి సక్సెస్ వస్తుందా? వదినా, ఎంత సక్సెస్ దొరుకుతుందంటే అభికి ఇంతకుముందు ఎప్పుడు దొరకనంతగా. ఆర్ యూ సీరియస్? ప్రవీణ్, నీకు తెలుసు కదా నేను సరిగ్గా ఫోటో కూడా తీయించుకోలేను, అంత సిగ్గు నాకు. మరి వీడియో కెమెరా ఉంటుంది, పైగా 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 బుల్బుల్. ప్రవీణ్, బుల్బుల్ ఆరోగ్యం తనింకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడు ఇదంతా నేను చేశానంటే అందరూ ఏమనుకుంటారు? అలాగే చూడు, నాకేమనిపిస్తోందంటే మీ ఫ్రెండ్కి ఇదంతా అస్సలు నచ్చదు. అలాగే ఆయనకి నా మీద కోపం కూడా వస్తుంది. ప్రజ్ఞ వదినా, నేను కూడా అతనికి అందుకే కుదరదని చెప్పాను. ఇదంతా అనుకొని తను మీతో మాట్లాడకూడదు అని. కానీ ఆ తర్వాత నాకు బుల్బుల్ విషయం గుర్తొచ్చింది. బుల్బుల్ కోరుకుంటుంది కదా మీరు అభి కలిసి ఉండాలని. మీ ఇద్దరి మధ్య కేవలం పెళ్లి బంధమే కాదు, ప్రేమ కూడా ఉండాలని. ఇక అందుకనే మీరు ప్రోమో షూట్ చేయాల్సిందే. ప్రవీణ్, బుల్బుల్ కి నేను ప్రోమో షూట్ చేయడానికి ఏంటి కనెక్షన్? ప్రజ్ఞ వదినా, ఎంతో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మీకు తెలుసు కదా, మేం మిమ్మల్ని దాచిపెట్టాం. అప్పుడు అభి మీకోసం ఎంతగానో వెతికాడు, మిమ్మల్ని ఎంతగానో మిస్ అయ్యాడు. అదంతా మేం చూసాం. కానీ ప్రజ్ఞ వదినా, ఇప్పుడు మనం ఇది చూడాలి. మీరు ఎప్పుడైతే వేరే అబ్బాయితో యాడ్ షూట్ చేస్తుంటారో అప్పుడు అభి ఎలా ఫీల్ అవుతాడా అని, జెలస్ ఫీల్ అవుతున్నాడా లేదా అని. ఒకవేళ తను గనక జెలస్ ఫీల్ అయ్యాడంటే తన మనసులో మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని మీకు తెలుస్తుంది. అందుకే మీరు యాడ్ షూట్ చేయాల్సిందే. ప్లీజ్ ప్లీజ్, యూ హ్యావ్ టు డూ దిస్. ప్రవీణ్, నీకు మతిపోయినట్టుంది. ఇంకెవరితోనూ నేను షూట్ చేయలేను. నా మాట వినండి. నేను చెప్పేది వినండి. ప్రజ్ఞోదన, మీరు ఇది చేయాల్సిందే. ఎందుకంటే ఒకవేళ మీరు ఇది చేయలేదంటే అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఇంకెవరినైనా మోడల్ని తీసుకుంటాడు. ఎవరికి తెలుసు, అతను తనుని తీసుకుంటాడేమో. ప్రజ్ఞోదన, ఒకవేళ తను ఈ షో చేసిందంటే అప్పుడు మీకు ఎలా జరగాలో తనకు అలాగే జరుగుతుంది. ఇప్పటికి మీరే చెప్పండి, మీరు చేస్తారా లేదా? కానీ అది నేను ప్రజ్ఞోదన, కానీ గిని ఏం లేదు. మీరు ఈ షో చేస్తున్నారు, ఇదే ఫైనల్. ఇక రేపటి నుండి షూటింగ్. మీరు ఇంట్లో చక్కగా రిహార్సల్ చేసుకోండి. హలో హలో ప్రవీణ్, నువ్వు ఇంట్లో ఉన్నావా? నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంకెక్కడుంటాను? ఓ గ్రేట్. అయితే నేను మీ ఇంటికి వస్తున్నాను. రాత్రికి అక్కడే ఉంటాను. నేను నాన్నమ్మకి ఏదైనా సాకు చెప్తాను, నువ్వు కూడా ఏదైనా చెప్పు. ఇక్కడికా? ఎందుకు? ఇంట్లో అంతా బానే ఉంది కదా. ప్రవీణ్, నీకు తెలీదు నేను ఎంత పెద్ద సమస్యలు ఉన్నాననేది. నేను ప్రజ్ఞకి జాబ్ చెప్పినంత వరకు నేను తనని ఫేస్ చేయలేను ప్రవీణ్. పైగా ఎంత ఇబ్బంది పడుతున్నానంటే కారణం లేకుండా నేను ప్రజ్ఞని తిడుతున్నాను. వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి నేను రాత్రికి మీ ఇంట్లోనే ఉంటాను. నీ కన్ఫ్యూజన్ త్వరలోనే దూరం అయిపోతుంది. నేను దాని మీద పనిచేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? లేదు, నేను ఏం చేయడం లేదు. నేను ఇంట్లో ఊరికే కూర్చున్నాను. ఒక పని చేయి, నువ్వు ఇంటికి వచ్చే. ఇప్పటికే మనం కూర్చొని మాట్లాడుకొని చాలా రోజులైంది కదా, అందుకని నువ్వు వచ్చే. సరే, నేను వస్తున్నాను. ప్రజ్ఞావదిన, ఇక మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే అభి ఇక్కడికి వస్తున్నాడు. తను రాత్రికి ఇక్కడే ఉంటాడు, అందుకనే మీరు వెళ్ళండి. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? మీకు తెలుసు కదా, తను మీ క్వశ్చన్స్ నుండి తప్పించుకున్నాడు, అందుకే ఇక్కడికి వస్తున్నాడు. వదిన, నేను చెప్తున్నాను కదా, మీరు ఈ ప్రోమో షూట్ చేసేయండి. అప్పుడే అభి లైన్లోకి వస్తాడు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే చక్కగా ప్రశాంతంగా ఆలోచించండి. అండ్ కాల్ మీ. ప్రజ్ఞోదన, ఏంటి ప్రవీణ్? మీరు 10 minutesలో ఇంటికి చేరుకుంటారు. గుడ్ తను, ఐఎమ్ సో హ్యాపీ. అంతగా నీకేమైంది ఆలియా? నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నది, ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నది, అది ఇప్పుడు నాకు దొరికింది. తను ఆలియా, ప్లీజ్ విషయాన్ని జిలేబీ చుట్టినట్టు చుట్టదు. నాకు చెప్పు, ఏం దొరికింది? ఏమైంది? తను ప్రవీణ్ నన్ను హక్ చేసుకున్నాడు. రియల్లీ? ఇట్స్ ట్రూ. ఓ మై గాడ్, ఎప్పుడు? ఎలా? నీకు తెలుసా నేను తనతో? నువ్వు తనతో ఏంటి? నువ్వు తనతో ఏంటి? బుల్బుల్, ఎప్పుడైతే నేను తన్ని బుల్బుల్ హెల్త్ గురించి అడిగానో, తన గురించి ఎంతో కన్సర్న్ చూపించానో,
అప్పుడు తను ఎమోషనల్ అయ్యి నన్ను హక్ చేసుకున్నాడు. నేను నీకు చెప్పాను కదా అంత సర్దుకుంటుందని, కానీ నువ్వు అనవసరంగా ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటావు. ఈ రోజు తను నిన్ను హక్ చేసుకుంటున్నట్టుగానే ఏదో ఒక రోజు తను నిన్ను ప్రేమిస్తాడు కూడా. లేలే, ఓ గాడ్, ఐ యామ్ సో హ్యాపీ. తను నేను నీకు అబద్ధం చెప్పాను, ఎందుకంటే నేను నీకు కనుక నిజం చెప్పానంటే నేను అన్నయ్యని ప్రజ్ఞని ఒకరికొకరు దగ్గర కావడానికి ప్రవీణ్కి హెల్ప్ చేస్తున్నానని. అప్పుడు నువ్వు అది జరగనివ్వవు. అప్పుడు నేను ప్రవీణ్కి దగ్గరయ్యే ఛాన్స్ని కోల్పోతాను. బుల్బుల్, లేమ్మా, లే తల్లి. చూడు చూడు, నేను నీకోసం నీ ఫేవరెట్ సూప్ చేసి తీసుకొచ్చాను. నీకేదైతే ఇష్టం అవన్నీ నేను చేశానమ్మా. కారం కూడా బాగా వేశాను. అలాగే చూడు, నేను అచ్చం అలాగే చేశాను. నిమ్మకాయ కూడా పిండానమ్మా. కానీ లేమ్మా, నువ్వు గుడ్గలు కదా, తొందరగా లేమ్మా తల్లి. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా, నీకెప్పుడు అనిపిస్తుంది కదా నేను ప్రజ్ఞ అక్కను నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని. అలాంటిదేం లేదు తల్లి, నేను మీ ఇద్దరిని ఒకేలాగా ప్రేమిస్తున్నాను. నిన్నైతే కొంచెం ఎక్కువగానే. నువ్వు నా ముద్దుల కూతురివి కదా, చిన్న కూతురివి కదా. కానీ బుల్బుల్, లేమ్మా, లేచి నాతో మాట్లాడవే. మళ్ళీ నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయావంటే అప్పుడు నాకెలా తెలుస్తుంది అసలు సూప్లో ఏమేం వేస్తారు ఏంటని. నువ్వు లేచి టేస్ట్ చేసి చెప్పు, అందులో ఏం వేయాలో, ఏం వేస్తే నువ్వు చేసినట్టు ఉంటుందో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకొని తాగాలి కదా. అత్తయ్య, నేను తనతో మాట్లాడుతున్నాను కానీ నన్ను నాకు జవాబు చెప్పడం లేదు. నీకు తెలుసు కదా, అత్తయ్య ప్రతి సాయంత్రం అదే తన కాఫ్ సిరప్ తాగుతారు కదా. నీకు దెబ్బ తగిలే దగ్గర నుండి అత్తయ్య తన కాఫ్ సిరప్ ని ముట్టుకోనే లేదు తెలుసా. ఇక నాకేం చెప్పారంటే, నువ్వు కళ్ళు తెరిచి ఏమైనా తిని తాగేంత వరకు తను కాఫ్ సిరప్ ని తాగనని చెప్పారు. ప్లీజ్ బుల్బుల్, లేమ్మా. మ్యామ్, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? కమ్ ఆన్, ఓ మై గాడ్, we are getting very late. All the technicians are waiting for you. Come on, today is very very important shoot. Sunil, what are you doing, man? Get all the makeup done. What are you waiting for the costumes? Organize all the dresses immediately. Ma'am, you will rock today, do not worry. All the best. నాకు దీని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తోంది. తెలియడం లేదు ఇదంతా ఎలా జరుగుతుంది అని. ఈ ప్రవీణ్ అసలు నన్నెందుకు ఇలా ఇరికించాడు? మ్యామ్, ఇదిగో చూడండి మీ డ్రెస్సెస్. మ్యామ్, ఇది చూడండి, చాలా బాగుంటుంది ఇది మీకు. ఓకే ఓకే మ్యామ్, ఇది ఒకసారి చూడండి, ఇదేలా ఉంది? ఇది కూడా వద్దా? మ్యామ్, ఇది చూడండి. ఇదేంటి, ఇదేదో చిన్నపిల్లల డ్రెస్ లా ఉంది. మిగతా డ్రెస్ ఎక్కడా? ఇది దీన్ని మీరు ఎవరికి వేసుకోవడానికి ఇవ్వకూడదు. ఇది చూడండి, దీన్ని వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే అన్నట్టుంది. ఇంకా వేసుకోవడం ఎందుకు? నాకు వీటిలో ఏ డ్రెస్ నచ్చలేదు. ఒకటి చిరిగిపోయింది, ఒకటి సగం ఉంది, ఏది సరిగ్గా లేదు. నేను మీకు హెల్ప్ చేస్తాను మ్యామ్, నేను మీకు హెల్ప్ చేస్తాను. 1 సెకండ్. ఇది చూడండి మ్యామ్, ఇది మీకు చాలా బాగుంటుంది మ్యామ్. ట్రస్ట్ మీ, యూ విల్ లుక్ స్టన్నింగ్. ఒకసారి ట్రై చేసి చూడండి మ్యామ్. నేను వీటిని ట్రై చేయను. హలో హలో ప్రవీణ్, ప్రవీణ్, నువ్వు నన్ను ఎలాంటి సమస్యలో ఇరికించావు అసలు? నువ్వు ఇక్కడికి రా. ప్రజ్ఞ, మీరు ఏమైంది? ఇంతకీ ఎంత టెన్షన్ గా ఉన్నారు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నథింగ్ ఇస్ ఓకే. ఇలా చూడు, ఎలాంటి బట్టలు తెచ్చారు. వీటిని చూస్తుంటే ఒక డ్రెస్ తో 4 డ్రెస్సులు తయారు చేసినట్టుంది. నేను వీటిని వేసుకుని బయట 4 ముందుకి వెళ్ళాలంటావా? వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యూ? నువ్వు ఈ బట్టలు తీసుకుని వచ్చావా? ఇలాంటి బట్టలు వేస్తావు తన చేత? ఇంతకీ తను ఎవరో నీకు తెలుసా? అభి వైఫ్, రాక్ స్టార్ అభి వైఫ్. తను నాకు వదినవుతుంది. నువ్వు ఇక్కడి నుంచి ఇవన్నీ తీసుకుని వెళ్ళు. ఏవైనా చీరలు గానీ గౌన్లు గానీ తీసుకునిరా. ప్రజ్ఞోదన, ప్రజ్ఞోదన, ఐఎమ్ షూర్ యూ కెన్ డూ ఇట్. మీరు ఈ విధంగా ధైర్యం కోల్పోకూడదు. మా అందరికీ మీ మీద నమ్మకం ఉంది. అందరికీ మీ మీద నమ్మకం ఉంది. అలాంటప్పుడు మీరు కూడా మీ మీద నమ్మకం ఉంచుకోవాలి కదా. గుర్తుందా మీకు? మీరు అభిని ప్రపోజ్ చేయడానికి ఎంత నర్వస్ ఫీల్ అయ్యారో, ఎంత భయపడిపోయారో. కానీ మీరు తనని ప్రపోజ్ చేశారు కదా. ఐఎమ్ షూర్ మీరు ఈ షో చేయగలరు. అండ్ యూ విల్ డూ ఇట్. లేదు, ఏమైనా గందరగోళం జరిగిందంటే, ఆయన కోపం వచ్చిందంటే అప్పుడు నేనేం చేయాలి? ప్రజ్ఞ, లాంటిదేం జరగదు. మీరు కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. జస్ట్ కామ్ డౌన్. సిట్. యా, థ్యాంక్స్. మీరు నీళ్లు తాగండి. ప్రజ్ఞ, మీరు
మొదటి అడుగు వేయకముందే రెండో అడుగు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇలా కూడా జరగచ్చు కదా. మీరు మొదటి అడుగు వేయగానే అభి 100 అడుగులు ముందుకొస్తాడేమో. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అయినా నాకు తెలుసు మీరు ఎందుకు కంగారు పడుతున్నారో, ఇంత నర్వస్ ఎందుకు అవుతున్నారో. ఇందుకే కదా. ఒకవేళ అభికి తెలిసిపోయిందంటే తనకి ఎలా అనిపిస్తుంది, తను అడుగుతాడేమో, కోపాడతాడేమో, అలాగే మిమ్మల్ని 2-3 మాటలు అంటాడని, రైట్? కానీ మీరు ఇది కూడా ఆలోచించండి. ఎవరైనా తన వాళ్ళ కోసం ఏమైనా చేస్తే ఎంత సంతోషం కలుగుతుంది. తను మిమ్మల్ని 2-3 మాటలు అంటే కూడా అప్పుడు వాట్స్ ద బిగ్ డీల్? అండ్ ఐ నో యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. మిమ్మల్ని ఎన్ని మాటలన్నా యూ డోంట్ కేర్. అలాగే మీరు ఇది ఆలోచించండి, మీరు ఇదంతా అభి కోసం చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఒకవేళ మీరు ఇలా ఆలోచించారంటే అప్పుడు మీరు చక్కగా చేస్తారు. అండ్ యూ విల్ డూ ఇట్. యూ క్యాన్ డూ ఇట్ ప్రజ్ఞావదన. కమాన్. ఓకే, యు ఆర్ రైట్. యూర్ రైట్ ప్రవీణ్. నేను ఆయన కోసం చెయ్యాల్సిందే. నేను తప్పకుండా చేస్తాను, చెయ్యగలను కూడా. ఎగ్జాక్ట్లీ. ఐ కెన్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్. దాట్స్ ద స్పిరిట్. మీకు తెలుసవుదినా, మీ ప్రేమ, మీ ధైర్యం, అలాగే ఇక అభి మీ గమ్యం. ప్రేమను మనసులో పెట్టుకోండి, గమ్యాన్ని మీ కళ్ళ ముందు. యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే, మీరు ఒక నిమిషం ఆగండి, నేను ఇప్పుడే వస్తాను. సునీల్, ఇలారా. చూడు, ఈరోజు తనకి మేకప్ ఎలా చేయాలంటే తనని బయట వాళ్లే కాదు, తనని తానే గుర్తుపట్టకుండా ఉండాలి. ప్రవీణ్, నేను తమాషా కన్నాను. సరే విను, నువ్వు బాగా మేకప్ చేయాలి. ఐ మీన్ లైక్ అ సూపర్ మోడల్. ఓకే సార్, అలాగే చేస్తాను. ఆలియా, నువ్వు వచ్చేసావా? ఇక ఆ పనంతా అయిపోయింది కదా? నువ్వు చెప్పాక పని జరగకపోవడమా? అలా ఎప్పుడైనా థాంక్ జరిగిందా? గాడ్. అండ్ వాట్ అబౌట్ దట్ హాట్ మోడల్? ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? నేను ఎలాంటి మోడల్ని తీసుకొచ్చానంటే అతన్ని అమ్మాయిలు ఎలాగో చూస్తారు, అబ్బాయిలు కూడా చూడడం మొదలు పెడతారు. అబ్బాయిలు కూడా చూడడం మొదలు పెడతారా? ఐ డోంట్ గెట్ ఇట్. వాట్? ఓ గాడ్ ప్రవీణ్, అమ్మాయిలు ఇప్పుడు ఎందుకు చూస్తారు అతన్ని? అదైతే ఆబ్వియస్లీ నీకు తెలుసు. కానీ అబ్బాయిలు తన్ని ఎందుకు చూస్తారంటే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు వీళ్ళు ఎందుకు చూస్తున్నారు అని. యునో, అవుట్ ఆఫ్ జెలసీ. దట్స్ గ్రేట్ ఆలియా. ఆలియా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నేనేం చేసావనో నాకే తెలియదు. ఐ వాజ్ ఫీలింగ్ సో హెల్ప్లెస్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ యాజ్ ఎ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ యాజ్ ఎ ఫ్రెండ్. ఇట్ మీన్స్ అలాట్. Rockstar. Man rockstar. Love, happy love. సార్, మీరు మాకు మీ కొత్త ఆల్బమ్ థీమ్ గురించి చెప్తారా? వెల్, నా కొత్త ఆల్బమ్ థీమ్ లవ్ అండ్ సాక్రిఫైస్ గురించి. ఇది ఎలాంటి ఆల్బమ్ అంటే గత రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తుంది. ఇక ఈ ఆల్బమ్ అందరూ నాతో ఆడతారు, పాడతారు, ఎంజాయ్ చేస్తారు, ఇంకా చెప్పాలంటే ఏడుస్తారు కూడా. ఎందుకంటే ఈ ఆల్బమ్ ని మీరు కేవలం వినటమే కాదు, దీనిని ఫీల్ అవుతారు కూడా. యూ లివ్ దిస్ ఆల్బమ్. సార్, మేము విన్నాం మీ ఆల్బమ్ ప్రమోషన్ కోసం మీరు కొత్త మోడల్ ని లాంచ్ చేస్తున్నారని. అవునా? అలాగా? నాకు కూడా తెలీదు. మంచి జోక్ సార్. ఇదైతే మీ ఆల్బమే, కానీ మీకే దేని గురించి తెలీదా? స్ట్రేంజ్. సార్, ఎవరు సార్ ఆ న్యూ మోడల్? అదొక సర్ప్రైజ్, అంతే. సర్ప్రైజ్. మనందరినీ సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మన దానిని సర్ప్రైజ్ లాగే తీసుకున్నాం. ఎక్స్క్యూజ్ మీ. ప్రవీణ్, ఇలారా. ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అరే, నీ ఆల్బమ్ ప్రమోషన్ జరగబోతుంది, ఇంకేముంటుంది. నేను సరిగ్గా చెప్పాను కదా? నైస్ జోక్. దీని గురించి నాకు కూడా తెలుసు. ఈ కొత్త మోడల్ విషయం ఏంటి? నా మ్యూజిక్ ఆల్బమ్ లో కొత్త మోడల్ లాంచ్ అవుతుంది, అది కూడా నాకు తెలియకుండానా? అది యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. బహుశా ప్రొడ్యూసర్ చెప్పడం మర్చిపోయి ఉంటాడు. అందరూ బిజీగా ఉన్నారు కదా ఆల్బమ్ ఇంకా ప్రమోషన్ గురించి, అందుకని. మరి నువ్వు కొత్త మోడల్ని కలవాలనుకున్నా, నేను ప్రొడ్యూసర్తో మాట్లాడాను. హలో, రిలాక్స్. నాకు ఏమీ ఇంట్రెస్ట్ లేదు. నా మ్యూజిక్ ఆల్బమ్ లో కొత్త మోడల్ లాంచ్ అయితే ఏంటి, ఎవరు వస్తే ఏంటి, ఇందులో నాకు ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు. ఆల్రైట్? ఎందుకు? ఇంకెవరి గురించి నీ మనసులో ఏమీ ఆలోచన లేదు కదా? నువ్వెందుకు అలా అడిగావు? అది ఎందుకలా అడిగానంటే నువ్వు తనుతో పాటు వచ్చావు కదా, గుర్తుందా? అప్పుడు నువ్వు కొత్త మోడల్స్ ని కలవడానికి వెళ్ళాడు కదా పర్సనల్ గా. ఇప్పుడు నీకేమైంది అర్థం కావట్లేదు, ఎందుకింత మార్పు నీరు? ఫనీ సమ్మర్ టైం. నువ్వు ఒక పని చేయి, నువ్వు వ్యాన్ లో కూర్చో, నేను వెళ్ళి ప్రొడ్యూసర్ని కలిసి వస్తాను. ఓకే? ఓకే. ఈ ప్రెస్ వాళ్ళకి వేరే పనేం లేదనుకుంటాను. ఎదుటి వాళ్ళ లైఫ్ ని ఫోటోలు తీయడమే పని. సరిగా తినేవారు, తాగనివ్వరు, ఎప్పుడు వార్తలు ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ గాడ్ ఆ కొత్త మోడల్ లాంచ్ అవుతుంది, నాకు కొంచెం టైం దొరుకుతుంది. అనే దేని గురించి మాట్లాడుతున్నావు? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఆలియా. కమాన్, చాలా రోజుల తర్వాత నువ్వు నా సెట్స్కి వచ్చావు. కూర్చో. అబ్సల్యూట్లీ అన్నయ్య, నీకు తెలుసా, ఇట్స్ సో గుడ్ టు బి హియర్ అండ్ యు నో వాట్, ఇట్ ఫీల్స్ లైక్ ఎ న్యూ బిగినింగ్. ఓకే. సో
బయట ప్రెస్, పెద్ద పెద్ద రిపోర్టర్స్ ఇంకా ఎంటైర్ మీడియా అందరూ కొత్త మోడల్స్ ని కలవాలనుకుంటున్నారు. ఇక మీ ప్రెజెన్స్ లేకుండా ఇది అస్సలు జరగదు. ఒక పని చేయండి, నా బాడీ డబుల్ని యూజ్ చేయండి. మిస్టర్ అభి, బయట ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని మీ కొత్త ఆల్బమ్ గురించి అడుగుతారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ విత్ ద బాడీ డబుల్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ ఎ మూమెంట్? నేను అన్నయ్యతో ఆఫ్ కోర్స్ మాట్లాడతాను. మ్యామ్. థ్యాంక్ యూ. అన్నయ్య, వాట్స్ ద డీల్? ఒకవేళ నువ్వు తనుని మిస్ అవడం లేదు కదా, తనుని ఇక్కడ పిలువునా? నో అలియా, వదిలే. ఐల్ గో ఫర్ ద లాంచ్. Please welcome Mr. Abhi, the rock star. Our rock star is here. Please sit down, sir. Please, sir. So, gentlemen and reporters, you people can ask your questions now. సార్, మీరు మీ కొత్త ఆల్బమ్ గురించి మాకేమైనా చెప్తారా? వెల్, యాజ్ వి ఆల్ నో, మ్యూజిక్ ఒక ఎలాంటి ఆర్ట్ అంటే అది మన మనసు నుండి పుడుతుంది. అది ఎలాంటి మీడియా అంటే మనుషుల్ని కనెక్ట్ చేస్తుంది, వాళ్ళ మనసుల్ని టచ్ చేస్తుంది, ఎంతోమంది జీవితాల్ని మారుస్తుంది. ఇక నా యాక్సిడెంట్ తర్వాత నేను మ్యూజిక్ని చూసే దృష్టి మారిపోయింది. అందుకే ఈ ఆల్బంలో నేను కేవలం ప్రేమే కాదు, చెప్పాలంటే దాని డెప్త్, అలాగే దాని ఫీలింగ్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాను. అంటే సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఆ సంఘటన తర్వాత మీరు ప్రేమను అర్థం చేసుకుంటున్నారా? అది కూడా మీ ప్రాణం మీ వైఫ్ కాపాడినందుక? ఇది నేను నా ఫ్యాన్స్కే వదిలేస్తున్నాను. వాళ్ళు ఈ ఆల్బమ్ని చూసి వాళ్ళే స్వయంగా డిసైడ్ చేసుకుంటారు. కానీ సార్, పబ్లిక్ మీ ద్వారా వినాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఏమీ చేయలేదంటే మీరు మీ ఫీలింగ్స్ ని అవాయిడ్ చేస్తున్నారని వాళ్ళకి అనిపిస్తుంది. ఒకవేళ నేను నిజం చెప్తే మాత్రం తేడా ఉంటుంది. నా నిజాన్ని, నా ఫీలింగ్స్ని మీరందరూ మీ దృష్టితో చూస్తారు. ఇక ఆ తర్వాత నా గురించి మీకు నచ్చినట్టు రాస్తారు. కానీ ప్రేమ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి వేరింకెవరి అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ఫెల్ట్. నాకు తెలీదు మీరు నా మాట అర్థం చేసుకుంటారో లేదో, దాన్ని ఎలా ఎక్స్పోజ్ చేస్తారు. కానీ నా ఫ్యాన్స్ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. వాళ్ళు నా మాటను అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళందరూ ఈ ఆల్బమ్ని చూస్తారో అప్పుడు ఇదే విషయాన్ని ఫీల్ అవుతారు కూడా. సార్, మీరు మీ న్యూ మోడల్ గురించి సస్పెన్స్ అయితే ముగించండి. సార్, మేము విన్నది ఏంటంటే ఆ మోడల్స్ మీ మాటలు ఇంకా మీ ఫీలింగ్స్ ని వీడియో ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారని, అలాగే దాన్ని జస్టిఫై చేస్తారని. అది మీరందరూ స్వయంగా చూడండి. ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను ఎందుకు ఇంత బోర్గా ఫీల్ అవుతున్నాను? ఏదో ఎవరినో మిస్ అవుతున్నట్టు. So, my dear friends and reporters, now we reveal the suspense. మేం ప్రెజెంట్ చేస్తున్నాం మా ఆల్బమ్ కి వచ్చిన న్యూ మోడల్. ఒక్క నిమిషం ఆగండి. మీ అందరూ మీ ప్రశ్నలు అడగొచ్చు, కానీ ఇప్పుడు కాదు. నువ్వు పెద్ద దొంగవబి,
కదా నీకు ఈ మోడల్ ఎవరో తెలియదని నేను అనుకున్నాను, కానీ నువ్వు ఇక్కడ దొంగతనంగా నీ వైఫ్ ని ప్రమోట్ చేస్తున్నావా? బాగుంది అభి, చాలా బాగుంది. ఏంటి బాగుంది? ఒక్కటి ఇచ్చానంటాను, ఏదేదో వాగుతున్నావు. నాకు నిజంగా తెలీదు కొత్త మోడల్ ప్రజ్ఞ అని. అరే నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నీకు ముందు నుండి అలవాటు ఉంది అన్ని విషయాలు లాస్ట్ మినిట్ లో చెప్పడం అనేది. అయినా నువ్వు నాకు అబద్ధం చెప్పలేవు, నన్ను పిచ్చివాడిని చేయలేవు, నేను నీ ఫ్రెండ్ని. ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటంటే తను విషయంలో కూడా నువ్వు ఇలాగే చేసావు కదా. నువ్వేమని చెప్పావు? నీకు ఆ మోడల్ గురించి తెలియదు అండ్ యూ డోంట్ నో హూ షీఈస్ అండ్ మరి అనౌన్స్ చేసేటప్పుడు నువ్వు తను మోడల్ అని చెప్పావు. సో తన్నుని అదే తను గురించి వదిలే, నువ్వు ప్రజ్ఞావతిని చూడు తను ఎంత హాట్ గా ఉందో. అందరూ ఎలా ఫోటోలు తీస్తున్నారు నీకు తెలుసా? నువ్వు నీ లైఫ్ లో చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు, ప్రజ్ఞావతితో మోడలింగ్ చేయించి. చాలా చక్కగా ఉంది తను. అలాగే ఆ మేల్ మోడల్ని చూడు, వాడికి ప్రజ్ఞావతిని బాగా నచ్చిందని నాకు అనిపిస్తుంది. చూడు ఎలా హత్తుకొని తనతో ఫోటోలు తీయించుకుంటున్నాడు. ఐఎమ్ షూర్ యు నో వాట్, ఈరోజు నువ్వు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండుంటావు నీ వైఫ్ మోడలింగ్ చేస్తున్నందుకు. అభి ద రాక్ స్టార్ వైఫ్. నేను ఎందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతాను? మ్యూజిక్ ఆల్బమ్ నాది లాంచ్ కాబోతుంది, కానీ మీడియా వాళ్ళిద్దరిని ఫోటో తీస్తుంది. వీళ్ళు చూడు నేను ఇక్కడ లేనేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎలా ఫోటోలు తీయించుకుంటున్నారంటే వీళ్ళు చాలా పెద్ద స్టార్స్ అయినట్టు ఈ రోజు వీళ్ళిద్దరు సినిమా లాంచ్ కాబోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అరే అభి నీకు మీడియా గురించి తెలుసు కదా, ఈ మీడియా ఎలాంటిదని. ఇద్దరు పక్క పక్కన బాగున్నారు, కలిసి నిలబడ్డారు అంటే మీడియా వాళ్ళ ఫోటో తీసుకుంటుంది కదా. యు నో యు ఆర్ రాక్ స్టార్, యూ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దిస్. ప్రవీణ్ మ్యామ్ ఈ విధంగా మిమ్మల్ని లాంచ్ చేయాలనే ఐడియా మీదా లేక మీ హస్బెండ్ దా? మేడం మీ హస్బెండ్ రాక్ స్టార్ కదా, ఆయన తన ఫ్యామిలీని ఎప్పుడూ గ్లామర్ వరల్డ్ దగ్గరగా రానివ్వలేదు. మేం విన్నాం మీకు కూడా ఇవన్నీ నచ్చవు అని. మరి ఆయన మిమ్మల్ని మోడల్ చేయాలనే డెసిషన్ ఎలా తీసుకున్నారు? మీకు మీ హస్బెండ్ గురించి తెలుసు కదా, మరి మీరు మోడల్ కావడానికి ఎలా సిద్ధపడ్డారు? ఏదో ఒకటి చెప్పండి మ్యామ్. గైస్ ప్లీజ్ రిలాక్స్. మీ అందరికీ మీ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది, కానీ ఇప్పుడు కాదు ప్లీజ్. అభి మీకు స్వయంగా జవాబు చెప్తాడు. ఇప్పుడు రిహార్సల్ టైం కదా, తను ఇప్పుడు ప్రోమో షూట్ చేయాల్సింది, అందుకని ప్లీజ్ అండర్స్టాండ్.